ఎత్తన్నా ఒకని భార్యను ఒకటి ఎత్తుకపోతే జాడకి వేయనోని అయ్య గురించి చూస్తాను అమ్మ గిత్త మంది కోసం చూస్తాను అది అమ్మ బాకి ఏమనుకుంటారో ఏం మాట్లాడతారు ఏమన్నా నేను ఓ ఏంది మళ్ళా మళ్ళా ఓడెత్తుకపోతే అయ్యే కొల చూస్తాను బోసిడి బల్ల కింద ఎత్తేస్తా అనుకుంటాను ఇప్పుడేమన్నా తప్పు మాట్లాడితే నీ పాదాలు అక్కడ తీసినా పర్వాలేదు ఏమో ఇద్దాక మంచిగా వస్తాను కానీ ఇక్కడనే పోతాను పోతుంది అట్లా అన్నందుకే ఇత్తనం అయింది గట్ల కాదు శ్రీరామచంద్రుడి భార్య ఎవరు సీతాదేవిని ఎత్తుకపోయింది ఎవరు రావణాసురుడు జాడకు వేయిన వాళ్ళు ఎవరు ఆంజనేయుడు అతని తండ్రి ఎవరు వాయుదేవుడు అంటే గాలిదేవుడు బాధే ఎండగొట్టి బాగా ఉడకపోతుంది పొద్దుట సంది ఇంత గాలి వస్తలేదని ఇప్పుడే గాడుపు గురించి ఎదురు చూస్తున్నాను మరి ఇదంతా ఆడికన్నా గాలి కోసం కూర్చున్నా అయిపోయేదాన్ని పట్టుకొని సాగదీస్తానా అంటే మంచిగా షార్ట్కట్లో చెప్తే అర్థం చేసుకుంటావు కావచ్చు అనుకున్నా ఈ రామాయణంతా నీకెక్కడి బాడక ఎవరిని కొట్టాలి ఎవరిని తిట్టాలి ఎవరిని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టాలి ఎట్ట పైసలు సంపాదించుకోవాలి ఎట్ట బ్యాంకులు వేసుకోవాలని చూస్తాడు వాడు అద్దురా బాడక 5 రూపాయల వడ్డీ ఎవరు ఇయ్యర్రా పైసలు ఎగ్గొడతానంటే 60,000 ఇచ్చిండు వాడుక అటే ఎగ్గొట్టిండు వాడు సీనిగాడు గోవర్కని సీనిగాడు తాడే పైసలు మరి కాదు రోడ్డు గాడి కట్టిన కొంట పోయి ఆయన్ని 60,000 ఇచ్చిన అటే పట్టుకగా ముంచిండు వాడు సత్యనాశనం అయిపోయి మరి అంతే ఇంకేం చేస్తాడే పిచ్చి హరి ఈ అందరి ఇంట్లో పేడు పేరు ఒక్కటే ఉన్నది ఇగో ఎందుకు వచ్చను ఏనికి పెడతారు ఇందురా పోతే రాదు ఏంటిది అన్నం పెడితే తిని సాయ వస్తుందా ఏది మాత్రాన్ని వాడికి ఇచ్చంతరమే అందరు పొద్దుగాలే సాయ వస్తానేమో చెప్పుంది చెప్పుడు ఏం కూర వేయాలా తొక్కే గది తొక్కే అండాలి తొక్కే పెట్టాలి నీకే తొక్కు నాకెందుకే బోసిరి మరి ముక్కలేది ఇయ్యాల రేపు పొద్దుగా అనుకుందా ముక్క ఎవరు ఇంకా తింటావురా ఆటడాకి వస్తారా వస్తావురా ఇలా సోమవారం రా రేపు బెత్తారం బెత్తారంగా నాకు సోమవారం నీకు అన్నీ అయితే అన్ని ఆయన కుక్కపోతురా ఆడెవడే పోసి ఆడు వీడానికి బాడుకో కళ్ళు పోతాయి ఎవరు రాజన్న ఎప్పుడు ఒక్కపోతే ఇగో మొన్నగా లచ్చవ చూసి పిల్ల అప్పుడు వచ్చినప్పుడు గచ్చే ఉంటే ఇప్పుడు వచ్చినప్పుడు గచ్చే ఉంటుంది నీ కడుపులో పిల్లలు అయిపోయా బీరకాయలు అయిపోయాయి ఎవరారు రాజన్న కుక్క పొద్దు పట్టుకో కొడకన్న బిడ్డన్న ఉడుతున్నాను ఏదో పెద్దల మాట సద్దన్న మూటాను ఒక్క పొద్దు పట్టుకున్నా ఆయన ఊపుకుంటాడు ఏమన్నా శ్రావణం వల్ల ఎంబడి పడితే దారుణ ఆయన సుమారన్నాడు తుమ్మదే పురుగా ఎత్తాడు కోల్లాగా అవతారం ఎత్తాడు గోటికి మీసం అందని పిలగాని అవతారం ఎత్తాడు అవగసలు ముసలైన అవతారం ఎత్తాడు నిర్ద ఓనియాడు ఆయన వండడు నన్ను వండనియాడు మరొకట నీళ్ళు ఏం చేయగలరు నీకు నువ్వు ఎందుకు నువ్వు ఒప్పుకున్నాడు ఎందుకు ఎవరా రాజన్న ఒప్పుకుంటే పక్కకు పడిగ పెడతాడు లింగదారణ చేస్తాడు వెళ్ళగొడతాడు మొన్న కుక్కలు పడ్డది కట్రాయర్ కొంటవి ఇక యమలా రాజన్న బొట్టు పోనీయాడు ఆయన చేసుకున్నట్టు నిన్న ముత్తి అయితేనే ఉంటది బొందల పడదాకా బొట్టు పోదు రేవంట సార్ 2,000 పింఛను పోనీయాడు ఒంటరి మైలు ఉన్నదని 35 కిలోల బియ్యం వస్తాయి ఉన్నా ఒక్కటి లేకుండా ఏమైతుంది నువ్వు ఉండే ఉద్ధరిస్తున్నావు లచ్చక్క విని చేసుకున్న కంచెలు ఇంటి ముంగడు ఊడ్చెల తందికి పని చేస్తున్నా గానీ ఓ కొడుకులగన్న దాన్ని కాదు ఓ బిడ్డలగన్న దాన్ని కాదు కుక్కలైనా మంచిగుంటారు బూరు కుక్కలు 5,000 రూపాయల కోట అమ్ముకొని బతుకుతారు అట్టనన్న బతుకుది నేను నిన్ను చేసుకున్న దగ్గర రాజుని చేసుకున్న మంచిది రాదు ఆయన అప్పటి నుండి ఇక్కడ ఉండే ఎగవిల్తే బల్లెక్కి నాతో ధ్యానం చేద్దాం అంతేరా రాజు మరి ఏందో మరి మీ కథ
నోట్లో మట్టి కొడతావా నీకంటే అయినే నయం ఎందుకే? అప్పటి నుండి ఆడ కూర్చుంటాను ఈడ కూర్చుంటాను మనసును వాడతలేదు ఆయన ఇప్పుడు రాత్రోలికి పోతే అలా బుజ్జుకున్నవి ఎవరు వాళ్ళు ఇద్దరు ఒక్కరికే ఉంటారు ఏం కాదు అవును ఉంచుతానా ఎల్లగొట్టనా నేను పోయినాక ఉంటాను ఇంకా నిన్ను ఎలాగొడతా విడాకులు ఇచ్చుడేనే అనుకున్నావు ఎలాగొడతావా అందుకనే పండుకున్న తొందరగా అంతేనా ఎందుకు వచ్చినావు ఏయ్ ఇయ్యాల మా అవ్వను మా అయ్యని ఏడుకమ్మల గుడి చేసి మగలు కూడా పనుల గుడి చేసి నేను మంచిగానే అరుచుకుంటాన్నా ఏం కాసుకునేది నువ్వు పెట్టమంటే కదా అన్ని తీర్ల మా అవ్వ ఇప్పుడు ఇట్లున్నదా ఏడా ఏడు కమ్మల గుడిసెలో పేసినా ముండ కొడుక నీ తల పండు వాళ్ళకి కదా సాలు వెనక సాలు నీకు ఇష్టం కదే సాలు వస్తుంది కదా సత్యనాశనం అయిపోతావు ఇక మాకు పిల్లగాళ్ళు అవుతారు అలా చక్కగా మీరు గిట్ల కోసం అనుకున్నాక ఇక నీ పోరగాళ్ళు ఏడైతారే ఎందుకురా నీ పిల్లల పేరు పోరవాళ్ళు గట్ల కాదు నేను చెప్పినట్టు చేయి అవుతారు ఎట్లరా తటి సంచి వేసుకో వాడుకో తడి సంచేత పిల్లగాళ్ళు అయితే లేకపోతే గొడ్డలి సంచాలు వేసుకో ఇయాటి నుంచి నా అవ్వకు అయ్యకు మంచి మంచి అన్నం వండి పెడితే బల్బు ఆగత్తాను 3 రోజుల కింద గంజి పోయి 6 నెలల లక్షలు 3 నెలలకే సాగాలి 3 నెలల లక్షలు నెల 5 రోజులకే సాగాలి అప్పుడే అనుకున్న ఈ గుణం అప్పటిదాకా ఉండదు లచ్చక్క అని చెప్పలేదు ఉంచినంతసేపు సుతం ఎటు వస్తావు నేనేమంటున్నావు మా ఆరా చెప్పింది పొద్దుగాల పత్తేర పోదాం రా పిల్ల అంటాను 3 రోజుల కింద గంజి పోదాం పట్టించండి అవునే గంజి గంజి మీద మూత పెట్టకు ఎందుకు ఈగలు పడాలి దోమలు పడాలి పురుగులు పడాలి గంజి ఈయనకి పోయారు నా మాట కాదని గిట్ల పెడితే మా అమ్మ గల ముఖం మీద ఉంచుతారు అక్కడ ఇప్పుడు గట్ల పోసినట్టు అయితే కొడుకు కోడలికి ఇట్లా పోసిందని నీకు చెప్పులు మెడకేస్తావు తెల్లారు కాదు ఈ గంట పెళ్లి కాడ చెప్పులు మెడకేసి సాలు ఎందుకంటే సాలు ఎందుక చాలు అందరికి లోకానికి పట్టిన అంతా దాన్ని ఏందో గంగేత దింపినట్టు చెప్తాను దాన్ని ఈనపోతే చత్తనా దబ్బన ఈనకపోతే నువ్వు కొట్టే కొట్టుడికి ఏ పానకం ఎటు పోతుందో తెలియదు నువ్వు చెప్పినట్టుగా మీ అయ్యకు పురుగులు పడ్డది మల్లెలు పడ్డది 3 రోజుల గంజి పోతా శబాష్ నీకు సుతం పోతారా పుట్టేటోడు నేనేమంటలే పచ్చడి కాడికి పోతానా అలనాడు భార్య బుద్ధులకి అనాడు చెప్పి రాదు మల్లాడ వారహాడు కచ్చీర మేడికి పోతున్నాడు మరి అడవిల్ల అటువంటి ఒక భాగ్యవతి ఏమనుకున్నది భాగ్యవతి ఏమన్నది లేక లేక ఒక్క కన్న కొడుకు ఉన్నాడు నన్ను కాదా అని అటువంటి ఒక్క ఏనాడైనా గాని అన్నం పెట్టమంటాడు 3 రోజుల గంజి పోయమన్నాడు మరి నా అత్తమామ నన్ను వీడియోలు చూసుకున్నారు నేను వాళ్ళకెందుకు గంజి పోయాలా అని పాలు పోసిన పరమాన్నం పట్టుకొని అత్తమామ వేడికి పోతానా అని అత్తమామ వేడి కాట పెట్టవచ్చరా
బాకీ ఏంది ఎటు పోతాను అయ్యో మీ అయ్యవకు పాస్ పోయింది పులిసిపోయింది పురుగులు పడ్డది గంజి పోసి రమ్మని చెప్పలేదా అవు గంజి పట్టుకొని పోతాను బా ఈగలాడ పోతున్నా అవి మరి నేను పోకపోతే నువ్వు నన్ను బతకనిస్తావా అందుకే నేను నీ మీదికెళ్ళే నడుస్తాను ఆడు బతాడు మీదికెళ్ళి నీ మాట మీదికెళ్ళి అట్లా రాక నేను ఏడుస్తాడు ఎగి నువ్వు ఏడుస్తాను పొంగు పట్టుకొని పోతానేమి కొంగు పట్టుకొని పోతున్నావు అంటే బాడకవు నీకు మానం లేకున్నా నాకన్నా ఉండాలి వీళ్ళంతా ఏమనుకుంటారు కొడుకు అటువంటి ఒక అయ్యవ్వకు పురుగులు పడ్డది మల్లెలు పడ్డది గంజి పోతుందని వీళ్ళంతా చూసి రేపు చెప్పులు మెడకెయ్యొద్దని కొంగు పట్టుకొని పోతాను ఇగురం కొద్ది నమ్ము ఆడదాని మాట నమ్మని బాడకాలు సతనాశనం అయిపోతారు నమ్ము ఏదో నమ్మబుద్ధి అయితలేదు అందుకనే నమ్మవురా నువ్వు ముందుగా అనుమానం పుట్టింది తర్వాత నువ్వు పుట్టినవు కుక్క కదా మురుక చూసినట్టు మురుక కుక్కవా నువ్వు అవురా 3 రోజుల కింది అయితేనేమో పుల్లడి వాసన వస్తాయి పులిసిపోయిన వాసన వస్తాయి ఎన్నోనికి మాకు తెలియదు బాగా పరిశీలన అవునే ఓ సరే తీర్చి చూపించే ఇగో ఇక్కడ 10 మంది ఇంతమంది ఉన్నారు రోడ్డు మీద గంతమంది కూస్తున్నారు ఇక్కడ ఇంతమంది కూస్తున్నారు ఇటు పక్కకి ఇంతమంది ఉన్నారు చూపెడితే మా బాగా చూపి పొంగు చూపించు అంట అన్నం చూపెట్టమని మరి గట్ట అద్దు అద్దురా మానం తీసుకో కట్టికి ఏం పోతుంది రాజు గిట్ట చేస్తానంటే అందరు నేర్చుకపోతారు ఇది వరకే అందరు అంటాను ఇగో నీకు పాలపోసిన పరమాన్నం అన్నం పెట్టినా ఇక ఉడికేసి పెట్టినా ఉడికేసుకొని తిని తడకేసుకొని పండుకో ఏంటిరా చూయించే అరే అద్దు చూయించు అంటాను ఇంత మంచి అన్నం పెట్టాక ముసల్లంజ కూడా దత్తరా పెద్ద చెప్పు రే పొచ్చోడు నీకేమన్నా పెట్టు అయ్యో ఆగు గట్ట కాదు నీకు పాలు పోసిన అన్నాము అండేమో అక్కడ పెట్టిన గంజి పోసిందే అక్కడనే పెట్టిన ఆయన ధన పట్టుకొని రాగా ఆ ప్లేట్ ఈ ప్లేట్ మారింది ఎంత గల మాటలు మాట్లాడతాను ఏమన్నా నేను ఇటువంటి అన్నం పెట్టినాక బాడక ఎవడన్నా కోడలు అన్నంక పెట్టకపోతే కొడుకన్న బాడక కోడలు కొట్టి అన్నం పెట్టియాలి నేను మంచి అన్నం పెడతాను అన్ను కొడతావా చెప్పు తప్పుడు చెయ్యవు ఆ గడ్డి మందును ఓ ప్యాకెట్ పట్టుకరాలి చక్క ఆమెతో 10-20 అయినా బతుకుతాగా నీకు సంసారం చెయ్యరు ఓ బాడకవు నేను గుత్తపత్రకు వేయినరా గుత్తపత్రు ఏవో నువ్వైతే విట్రాపు కట్టగల ఎడుకమ్మల గుడిసె అయ్యో గుడిసె ఉన్న వేడికి రాబో దేవుడు రాజు తల్లి వేడికి రాబో దేవుడు కన్న కొడుకు వస్తాడు రా నారాయణ రాజు బల్లాన పట్టుకుని నీళ్లు పట్టుకొని మగలు గోడ పడిన ఎరుకమ్మల గుడిసెల్లకు వచ్చానా వేడి కత్తినాడు బల్లారుడు మా తల్లి వేడి కత్తినాడు బల్లారుడు మా నాయన బాల మహారాజు మా తల్లి రాయ సుందరమ్మ అయ్యో మీకెంత ఎక్కువనే నా తల్లి అయ్యో అమ్మ నాకు ఎవ్వరమ్మ ఓ మాయిలను బాబుని పాలు రాగో తల్లి సుందరి దానికి చెర వచ్చింది అలా రాలేదే పానులో మంచిగా లేదు పనిగా దోలే దానికి అసలు జ్వరం తాకలేదు చూసిన మన కొడుకు నన్ను కొడుకు అన్నం పట్టుకొని వచ్చిందా రాలేదు మా అవ్వ కాదా మా అయ్య కాదా నన్ను అనలేదా ఆ మాట అనకురా అటు బయటికి పోతుంది అంటారు నేను
ఆది కొట్టోడ బాగా వచ్చిన అంటారు నేను బాబు ఆకలి ఆకలి అవుతుంది నానే అవు కొడుక ఇగో బాబు తిను కొడుక నీకు ఆకలి అయితే నువ్వు తిన్నాకనే మాకు పెట్టు అది కాదు మరి నువ్వు ఉప్పు ఎక్కువ వేసినా కాలేస్తాను చూస్తాను అసలు బీపీ పెరుగుతుంది మీకు అయ్యో కొడుక నీకు ఆకలి అయితే నువ్వు తిన్నాకనే పెట్టురా బాబు తింటా కూర్చోండి కొడక పెట్టినంటే పెట్టి లేకపోతే నువ్వు కూడా తింటారా కాఫీలో ఉప్పు ఎక్కువైనట్టున్నది లంచముడు గితగా ఉప్పు రాలే అదే మీకు బీపీ పెరగండి చెప్పి రావాలని చెప్పి కొడుక దూపు అవుతుంది కొన్ని నీళ్ళు పోయిరా. అయ్యో నీ అమ్మ నీళ్ళు చల్లగుండా ఇగో బాబు ఇగో తాగు కొడుక నీళ్ళు పోయమంటే కింద పోతాను అట్లా పీడాకపోతున్నావేమిరా కొడుక నీళ్ళు పోయమంటే నీళ్ళు లేకుండా చేసినావు కదా బాబు ఆకలి అవుతుంది అన్నం పెట్టి ఏ, నీ అవ్వ మీకు పెట్టబోదు మంచి పెట్టాలి ఇగో తిరువురి తిను తిరువురి తిరువురి కొడుక కొడుక ఆకలి అవుతుంది అన్నం పెట్టున్నా ఎవరని పెట్టిన మీకు కొడుక కోడలన్నీ పెట్టలేదా నీ ఎవరి నన్ను పెట్టిన శివ శివ లంచ కొడుక ముసలి బాడు అన్నం ఎదుకుంటా బతాను ముసలి బొడ్డి అలనాడు 10 మందిలో ఇద్దరు మాను తీసేవాళ్ళు లంచ కొడుకు కొడుక నిన్ను చిన్నప్పుడు నేను ఎండి కిందలో ఎన్నారో వచ్చి నిన్ను దాడుకోలేదా తిను కొడుకు బల్లాల మారాదే అమ్మా కొడుక బల్లాల రాజా మాకు వాగలైతుంది కొడుక అంటే మాకు అన్నం పెట్టినట్టు తాగురు వెళ్ళి ఆగురు ఇప్పుడు తెప్పించురా. నువ్వు కాలెత్తి తంతున్నావా కొడుక నువ్వు చేయెత్తి కొడుకున్నావారా కొడుక కొడుకో ఓ కొడుక బల్లాడ రాజా కొడుక బల్లాడ రాజా కొడుకనకు లంచ నాకు కొడుకులు పుట్టాను నాని కొడుకు అవో కొల్లారి పళ్ళు కట్టి కొడుక ఎన్నో దేవుళ్ళ పూజలు చేసిరా అగో నిన్ను మేము కన్నవురా అయ్యా ఇలా కాలం అన్నం పెట్టు అంటే మమ్మల్ని కాలకి తంతున్నావా కొడుక బల్లాల రాజా కన్న కొడుక కొడుకరారా కన్న కొడుక దయగల్లా కొడుకరా కొడుకరారా కన్న కొడుక దయగల్లా కొడుకరా కొడుక
మాకు కవలం అన్నం పెట్టువే బిడ్డ గిన్న నీరు వద్దువే బిడ్డ వాడో పాపకారి గుండ కొడుకే పాపకారి గుండ కొడుకే రామ మట్టి కలిపిన తినకపోతే నీళ్ళు కలుగుతాయి ఇద్దరు భార్యాభర్తలు అన్నం పెట్టమంటే రుచిగా పోసిన అన్నాన్ని ఏనాడు ముంగడ పెట్టిందో కాగలేక ఇద్దరు ముసలు ఈ అన్నం తినబట్టే ఓ దేవుడా ఓ దేవుడా పోసిన అన్నములు ఓ దేవుడా ఓ దేవుడా మళ్ళీ 60 ఏళ్ళ పెద్ద మనుషులాయే మరి పన్ను లేకపోయి ఇద్దరు ముసలకు మరి రుచిగా పోసిన అన్నాన్ని తింటుంటే ఆ దౌడలకు ఆ రాళ్ళ